Let's start the session. Today we'll do these problems. I think there are 8. I think we'll discuss all of this. These are simply based on Boolean data type. Okay, let's see from first. Yes, first question is E of 3. E3 is not E1 or E2, and E4 is not E1 and not E2. Okay, let's write this. ఫస్ట్ చూద్దాం అసలు E3 అంటే ఏంటో. సంథింగ్ E3 ఈక్వల్స్ టు నాట్ ఆఫ్ E1 or E2. Okay, and then E4 equals to not of, it's all of E1 parenthesis not of E1 ki parenthesis undi and parenthesis not E2. Now print E3 equals to E4. ఓకే, ఇప్పుడు E1 E2 నాట్ డిఫైన్డ్ అంటే మేబీ E1 ఈక్వల్స్ టు ట్రూ అండ్ దెన్ E2 ఈక్వల్స్ టు ఫాల్స్. జస్ట్ ఫర్ ప్రోగ్రామింగ్ పర్పస్ ఐఎమ్ టేకింగ్ దిస్ E1 అండ్ E2 యాజ్ బూలియన్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు చూద్దాం E1 ట్రూ ఎందుకు తీసుకున్నాను, E2 ఫాల్స్ ఎందుకు తీసుకున్నాను అని. ఫస్ట్ లెట్స్ ఎగ్జిక్యూట్ ప్రింట్ లైన్ E3. ఇది మొత్తం వదిలేద్దాం, అసలు లైన్ E3ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ E3. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. ఫాల్స్ అంటుంది, E3 వాల్యూ ఫాల్స్ అంటుంది. ఓకే, అండ్ దెన్ విల్ ప్రింట్ E4. E4 కూడా ఫాల్స్ అంటుంది. సో ఇఫ్ వి ప్రింట్ E3 ఈక్వల్స్ టు E4 అంటే ఫాల్స్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే ఏమవుతుంది, ఇట్స్ ట్రూ కదా. ఎనీథింగ్ ఇఫ్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ ఈక్వల్స్ టు లెఫ్ట్, ఇఫ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, then the value returns true. Let's see. Yes, false and true. This is why, because E3 false and then E4 false. So this line 8 statement is true. ఓకే, అసలు E1 ఏంటి E2 ఏంటి అంటే, E1 సంథింగ్ ఒక వేరియబుల్ అని తీసుకుని, సమ్ బులియన్ వేరియబుల్. ఓకే, దాంట్లో ట్రూని స్టోర్ చేసా. ఇప్పుడు E1 వాల్యూ ట్రూ అవుతుంది. ట్రూ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు లెట్స్ సీ, ట్రూ ఆర్ ఎనీథింగ్, దిస్ రిటర్న్స్ ట్రూ అన్నమాట. అండ్ దెన్ false and anything, this returns false. ఈ లాజిక్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ అయినా ట్రూనే వస్తుంది, ట్రూ అయినా ట్రూనే వస్తుంది, ట్రూ ఆర్ 0 అయినా ట్రూనే వస్తుంది, అండ్ ట్రూ ఆర్ అన్డిఫైన్డ్ అయినా కూడా మీకు రిటర్న్ ట్రూనే వస్తుంది. అండ్ ఫాల్స్ అండ్ ఎనీథింగ్, ఫాల్స్ అండ్ ట్రూ అయినా ఫాల్సే, ఫాల్స్ అయినా ఫాల్సే, ఫాల్స్ అండ్ అన్డిఫైన్డ్ అయినా ఫాల్సే. సో ఈ ఇంటర్ప్రిటర్ ఎలా చూస్తుందంటే, ట్రూ ఫస్ట్ ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇఫ్ E1 ఈజ్ ట్రూ అయిందనుకోండి, E1 నాట్ ఆఫ్ E1 ఈజ్, ఇఫ్ E1 ఈజ్ ట్రూ అండ్ దెన్ ఆర్ ట్రూ ఆర్ ఎనీథింగ్ రిటర్న్స్ ఓన్లీ ట్రూ. సో నాట్ ఆఫ్ ట్రూ ఈజ్ ఫాల్స్. సో E3 వాల్యూ ఈజ్ ఫాల్స్, ఇది ఫాల్స్. అండ్
ఇక్కడ కొంచెం డిస్క్రైబ్ చేద్దాం. ఓకే, E4 equal to yes. ఓకే, E3 is false and E4 is false. E4 false ఎందుకైంది? నాట్ ఆఫ్ E1 అంటే నాట్ ఆఫ్ E1 is true, నాట్ ఆఫ్ E1 is false అంటే నాట్ ఆఫ్ E1 అంటే నెగేషన్ ఆఫ్ దట్ అని. నెగేషన్ ఆఫ్ దట్ అంటే ఆపోజిట్ టు దట్. ఇఫ్ ఇట్స్ E1 is true then it returns not of E1 returns false. అండ్ ఇక్కడ false and anything is false అని చెప్పాను కదా. ఫాల్స్ అండ్ ఇక్కడ ఉండే స్టేట్మెంట్ మొత్తం ఎగ్జిక్యూట్ కాదు. ఫస్ట్ ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత అండ్ అనే ఆపరేటర్ని తీసుకోగానే డైరెక్ట్గా ఇక్కడ ఏముందనే చెక్ చేయదు ఇంటర్ప్రిటర్. డైరెక్ట్గా ఇఫ్ యూ గివ్ విచ్ ఈస్ 100 divided by 0, 100 divided by 0 అంటే ఎర్రర్ వస్తుంది, ఇట్స్ నాట్ డిఫైన్డ్. బట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది స్టేట్మెంట్. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఇక్కడ వరకే ప్రోగ్రామ్ని రీడ్ చేస్తుంది, తర్వాత ఇక్కడ ఉండేది రీడ్ చేయదు. సో దట్స్ వై ఇట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ మేబీ 2 ట్రూనే కూడా పెట్టుకోండి. ఇఫ్ యూ నీడ్ ట్రూ, if you are keeping true on both sides, both E1 and E2, true or true is true and not true is false, and true of not is false and false and anything is false. సో ఎలా చూసుకున్నా కూడా మీరు E1 and E2లో ఏం వాల్యూస్ ప్లేస్ చేసినా కూడా సేమ్ ఇదే వాల్యూస్ వస్తున్నాయి. కావాలంటే ఇప్పుడు E1లో ఫాల్స్ పెడదాం, false, and let's run this. See, we are getting same output. E3 equals to false, E4 equals to false, and then this print of E3 and E4 is true. Why? Because false is equals to false. Okay, e question అయిపోయింది. నెక్స్ట్ not of E, not of E, not of E. Okay, and then in this question what's the value of 501th line? Okay, interesting. First line value వచ్చి not E, and then not E, and second line వచ్చి not of E, and then third line వచ్చి not of E, and fourth line is not of E. ఇక్కడ దీనికి ప్రోగ్రామింగ్ అవసరం లేదు. వై? బికాస్ ఇక్కడ కరెక్ట్గా సింటాక్సిస్ ఇవ్వలేదు. ఇది జస్ట్ ఏ నార్మల్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ లైన్ వచ్చి నాట్ ఆఫ్ ఈ ఉంది అంటే నెగేషన్ ఆఫ్ ఈ. ఇఫ్ ఈ ఈజ్ ఎనీథింగ్ దెన్ నాట్ ఆఫ్ ఈ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దట్. ఇఫ్ ఒకవేళ మీరు కానీ ఈ అనేది ఇప్పుడు సంథింగ్ లైక్ ఏదైనా బులియన్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు ట్రూ అని పెట్టుకుంటే నాట్ ఆఫ్ ట్రూ ఈజ్ false. If you are taking E as false, then not of false is true. So, and if we go through this double not, ఇక్కడ రెండు సైడ్స్ నాట్ వచ్చాయి, 2 times నాట్ వచ్చింది, 1 2, ఇక్కడ 1 2 3. ఓకే, ఒక నాట్ వస్తే మైనస్ ఆఫ్ ఈ అవుతుంది, 2 నాట్స్ వస్తే ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ ఈ అవుతుంది. అప్పుడు ఎలా వస్తుంది అంటే స్టార్టింగ్ మైనస్ ఈ ఉంటుంది, అండ్ దెన్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అంటే మైనస్ ఆఫ్ ఈ ఉంటుంది. సో విచ్ బికమ్స్ ఈ, అండ్ దెన్ థర్డ్ స్టెప్ మైనస్ ఆఫ్ ఈ ఉంటుంది, విచ్ బికమ్స్ మైనస్ ఈ. అలాగా ఫోర్త్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మైనస్ ఆఫ్ ఈ. 4 నెగటివ్స్ వచ్చాయి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ, విచ్ ఈజ్ ఎ పాజిటివ్. ఇక్కడ ఈ ఆర్డర్ని బట్టి చూస్తుంటే ఫస్ట్ మనకి ఏమర్థం అవుతుందంటే ఇఫ్ ద లైన్ ఈస్ ఆర్ ఎల్స్, ఒక ఫస్ట్ లైన్లో నాట్ అనేది ఒకటే ఉంది కదా, ఇఫ్ లైన్ ఈస్ ఆర్
not is odd, then we are getting not e kada. Then we are getting not e, and if line is even or not count is even, we are getting నార్మల్ ఈ అంటే నాట్ లేకుండా. ఇప్పుడు సెకండ్ లైన్లో చూడండి, నాట్ ఆఫ్ నాట్ అంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ 3 ఉంటే నాట్ ఆఫ్ నాట్ అండ్ దెన్ అగైన్ ఇంటూ మైనస్, ఇట్ బికమ్స్ మైనస్ ఈ అలాగా. సో ఇట్ బికమ్స్ లైక్ దట్. అండ్ దెన్ we need an output for 501 line, 501 line, which is odd. 501 is odd. So what's the output? It is negative e, which is equals to not of e, not of e. So this answer is not of e.